భారత సైన్యం మరింత ఆధిపత్యాన్ని చూపబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్, చైనాలకు వార్నింగ్ మెసేజ్ ఇచ్చే విధంగా భారత సైన్యానికి 79 కోట్ల రూపాయలతో రక్షణ పరికరాల కొనుగోళ్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం అత్యాధునిక ఆయుధాలు, వ్యవస్థల్ని కొనుగోలు చేయనున్నారు. సౌత్ బ్లాక్ లో జరిగిన రక్షణ మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం అత్యాధునిక నాగ్ మిసైల్ సిస్టమ్ ట్రాక్డ్ MK2ను అందుకోనుంది. ఇది శత్రు భూభాగంలో అత్యంత ఖచ్చితత్వంతో శత్రువులు, బంకర్లను, ట్యాంకుల్ని నాశనం చేయగలదు. భూ ఆధారిత మొబైల్ ELINT వ్యవస్థను సైన్యం తీసుకోనుంది. ఇది శత్రువుల సంకేతాలను 24 గంటల పాటు పర్యవేక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది రియల్ టైంలో శత్రువులపై అవగాహనను అందిస్తుంది. యుద్ధ భూమిలో భారత్కు సమాచార ఆధిపత్యాన్ని అందిస్తుంది.